వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే వేకెంట్ చిట్ వల్ల ఉపయోగాలు. వేకెంట్ చిట్ అంటే ఏమిటి, దాని యొక్క ఉపయోగాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్. సో మనకు ఓన్లీ చిట్ ఫండ్ రంగంలో కాకుండా వివిధ రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకి ఏంటంటే కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 4 years నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో 1 lakh నుంచి 1 crore వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్లు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా డిజిటల్ పేమెంట్స్ అండి. కపిల్ యాప్ ద్వారా మనకి ఏంటంటే పేమెంట్స్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే మనం యాక్షన్స్ అనేది పాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఏంటంటే ఇది మనకి ఏపీ అండ్ తెలంగాణలో అండ్ బెంగళూరులో కూడా మనకి ఏంటంటే ఈ బ్రాంచెస్ మాత్రం ఉండడం జరిగింది. మీకు ఇది డిజిటల్ కాబట్టి ఎక్కడి నుంచైనా మనకి ఏంటంటే సర్వీస్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. సో మీరు స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. మీ నియరెస్ట్ బ్రాంచ్ నుంచి మీకు ఏంటంటే పర్సన్ని పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ అవుట్ స్టేషన్ వాళ్ళు కూడా మీకు పేమెంట్ చేసే విధంగా ఉంటుంది. ఆన్లైన్ కాబట్టి ఎక్కడ ఏ ప్రదేశం నుంచైనా మనం సర్వీస్ అనేది కంపల్సరీ మీకు ఇవ్వడం జరుగుతుందండి. సో వివరాల్లోకి వెళ్తే వేకెంట్ చిట్ అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు అండి. వేకెంట్ చిట్ ఏంటంటే టోటల్గా మనకి ఏంటంటే కొన్ని మంత్స్ గడిచిపోయిన తర్వాత, అంటే రెగ్యులర్గా మనం వేసుకుందాం చిట్టి కట్టుకుందాం అన్న కొద్ది కోణంలో మీకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది డిఫాల్టర్స్, అంటే ఒక మంత్ కట్టిన తర్వాత కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఆ రిమూవ్ ప్లేస్లో ఆ ఖాళీ అనేది ఏర్పడుతుందండి. కంపెనీ పేరు మీద ఉండడం జరుగుతుంది ఆ చిట్ అనేది. ఆ చిట్లో మీరు ఏంటంటే జాయిన్ అవ్వడాన్ని మీకు వేకెంట్ చిట్ అంటారండి. సో దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే, సో చిట్టి వెంటనే కావాలని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే డెబిట్స్ ఉన్న వాళ్ళు, బయట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా పడుతున్న వాళ్ళకి అండ్ బ్యాంక్ లోన్స్ కడుతున్న వాళ్ళకి ఈ విధంగా ఏంటంటే చిట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో ఇది రేట్ ఆఫ్ పరంగా చూసుకున్నట్లయితే మనకు 0.7% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మీరు మధ్యలో ఎత్తుకుంటే 0%, లాస్ట్ ఎత్తుకుంటే 1 రూపీ దాకా వర్కౌట్ అయ్యే చిట్స్ అని. సో దీంట్లో మీకు వేసుకునడానికి మనకి ఏంటంటే సేవింగ్స్కి చాలా, ఇటు అప్పులను రిమూవ్ చేసుకోవడానికి అండ్ సేవింగ్స్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వేకెంట్ చిట్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, సో సెకండ్ మంత్ మాత్రం మనకు కంపెనీ చిట్ ఉంటుందండి. సెకండ్ మంత్ కంపెనీ చిట్ ఉంటుంది. ఫస్ట్ మంత్ నుంచి మనకి ఏంటంటే కస్టమర్స్కి ఇస్తాం. సో ఈ పీరియడ్లో మనకి ఏంటంటే ఎవరైనా మనకి ఏంటంటే చాలా వరకు చూసుకుంటే మనకు డెబిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు చిట్స్ కావాలన్నా ఉంటారు కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ 5 months 6 months 7 months ఈ పీరియడ్ దాకా మనకి ఏంటంటే హెవీ కాంపిటీషన్స్ అనేది జరుగుతుంది. సెకండ్ అనేది ఫిక్స్గా వెళ్ళిపోతుంది. సో ఇది దాటేస్తాం కాబట్టి మనకి ఏంటంటే ఇది ఫ్రీ. ఇది అంత కాంపిటీషన్ దాటిన తర్వాత మీరు 7 month 8 month మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, ఆల్మోస్ట్ మనకి ఏంటంటే కాంపిటీషన్ అనేది పోతుంది. సో ఇక్కడ కొద్దిగా ఏంటంటే ఓపెన్కి దగ్గరగా వస్తుంది. ఈ పీరియడ్లో మీరు తీసుకుంటే మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది తక్కువ వస్తుంది. మీరైతే ఏదైతే చిట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు చిట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 3 రూపీస్కి 2 రూపీస్కి కట్టేయడానికంటే ఇక్కడ కట్టుకుంది బెటర్ కాబట్టి మీకు ఈ వేకెంట్ చిట్ అనేది ఏంటంటే ఈ వెయిటింగ్ పీరియడ్ని దాటేయడానికి ఈజీగా ఉంది. సో 50 months కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇంకా 25 months 30 months చిట్స్ కూడా మనకు ఉంటాయి కాబట్టి అది ఆల్మోస్ట్ 5 months 6 months గడిచిపోయిన చిట్లు వేసుకుంటే డైరెక్ట్ ఓపెన్ యాక్షన్కి వెళ్ళిపోతారు. అంటే మన అవకాశం బట్టి, మన సిచ్యువేషన్ బట్టి మనకి ఏంటంటే ఓపెన్ యాక్షన్లో మనం డైరెక్ట్ జాయిన్ అయ్యి కూడా బిడ్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్లోనే తీసుకునే అవకాశాలు ఉంటుంటాయి. సో అదేవిధంగా మనకేంటంటే ఈ 50 months దాంట్లో కూడా తీసుకున్నా కూడా మీకు ఓపెన్కి దగ్గరికి వస్తుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఈ 2 బెనిఫిట్స్ ఏంటంటే మనకు వేకెంట్ చిట్ వల్ల ఉపయోగాలు అనేది మనకు బెస్ట్. అంటే తొందరగా కావాలనుకున్న వాళ్ళకి కూడా మనకు అదొక అవకాశం. ప్లస్ సేవింగ్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే లాంగ్ పీరియడ్ ఉంటుంది అండ్ ఎక్కువ పీరియడ్స్ అనుకున్న వాళ్ళకి కూడా వేకెంట్స్లో జాయిన్ అయితే ఎలాంటి వేకెంట్ ఛార్జెస్ అనేది మనకి ఏంటంటే వేయడం జరగట్లేదు. సో అది కూడా వాళ్ళకు ప్లస్ పాయింట్స్ అయితే వాళ్ళతో ఈక్వల్గా మనకి ఏంటంటే ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లివ్ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది, సేవింగ్ తొందరగా కంప్లీట్ అవ్వాలి అన్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే ఈ వేకెంట్ చిట్ ఉపయోగపడుతుంటుంది. సో మీరు మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి, లేదంటే వాట్సాప్లో హాయ్ అని మెన్షన్ చేసినా కూడా దీని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఏ ప్రాంతమైనా సరే మన సర్వీస్ అనేది మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం సర్వీస్ చేయడం జరుగుతుంది, ప్రాంతంతో సంబంధం లేదండి. సో ఎక్కడున్నా కూడా మనం సర్వీస్ అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుంది. సో మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా సేవింగ్ ఉన్న వాళ్ళకి అండ్ ఫైనాన్షియల్గా ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.